Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. For whoever finds me find life and obtains favor from the Lord. The book of Proverbs chapter 8 verses 35. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని పట్ల మనము మన యొక్క హృదయాలను సరిచేసుకోవాలి. దేవుడు ఈ శ్రేష్టమైన రోజున తన సన్నిధానమునకు చేరిన ప్రతి ఒక్కరి ఎడల దేవుడు తన వాగ్దానమును బయలుపరుస్తున్నాడు. అది ఏమిటి అంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగునని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరైతే దేవునిని వెంబడిస్తారో, దేవునిని వెతుకుతారో, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో దేవుడు వారికి జీవమును దయచేస్తాడు. వారి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి బంధకాలన్నిటి నుంచి విడిపించి దేవుడు తన నూతనమైన వాగ్దానం ద్వారా వారి వారి కుటుంబ జీవితాలలో మనుషుల యొక్క హృదయములను సరిచేసి మారు మనస్సును దయచేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుణ్ణి నిజముగా నమ్ముతారో, విశ్వసిస్తారో, మరి విశ్వాసులైనటువంటి జీవితాలలో వారి యొక్క ఆత్మీయత జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడిని వెంబడిస్తారు, వారి యొక్క జీవితం అనేది బాగుంటుంది. దేవుడు తప్పకుండా ప్రతి కుటుంబ జీవితాలలోనూ నెమ్మదిని, సమాధానమును దయచేయడానికి దేవుడు సిద్ధముగానున్నాడు. మరి ఎవరైతే ఈ దినమున దేవుని సన్నిధానమున చేరి దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఈ వాగ్దానము నిమిత్తం ప్రతి ఒక్కరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు వందనములు. తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలను సరిచేయండి. ప్రవ్వా, నిన్ను వెంబడించిన వారు జీవమును కనుగొందురు అని తెలియచేసి ఉన్నావు. ప్రవ్వా, అట్టి కృపను దాయిచేయండి. ప్రవ్వా అయా, నీ యొక్క కటాక్షము మా మీదకు నడిపించండి. ప్రభా, బుద్ధి లేక ఎందరైతే ఈ లోకాన్ని బట్టి వెంబడిస్తూ జీవిస్తున్నారో ప్రభా, వారి హృదయాలను సరిచేసి తండ్రి నిన్ను వెంబడించే కృప దయచేయండి. నీ సన్నిధానమునకు చేరి పూర్ణ మనస్సుతోటి, పూర్ణ ఆత్మతోటి నిన్ను ఆరాధించుకున్నట్టు కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారికి నీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.